శివుని పూజ చేయాలన్నా, విష్ణువుని పూజ చేయాలన్నా, ఇంకెవరిని పూజ చేయాలి, ఎవరిని పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది అనే ప్రశ్నలు అందరిలో కూడా ఉదయిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ సమాధానంగాను నేను అమెరికాలో నివసిస్తున్నటువంటి శ్రీ వెంకట చాగంటి గారు, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ అప్లైడ్ సైన్సెస్ వారితో మాట్లాడటం జరిగింది. వారు మనకి అన్ని సమాధానాలు ఇచ్చారు. దాని ద్వారా మనకు శివుడా, విష్ణువా, మరే దేవతన, ఏ విధంగా పరమాత్మను ఆరాధించాలి అనే విషయాలు చాలా క్షుణ్ణంగా, చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఆ వీడియోని నేనైతే గురువుగారితో మాట్లాడానో ఆ వీడియోని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం గురువుగారు. నాకు ఒక సందేహం ఉంది. అదేంటి అంటే, మన హిందూ మతంలో అనేక రకాల దేవతలు ఉన్నారు. అది కొన్ని కోట్ల మంది అని చెప్తూ ఉంటారు. సరే, అది పక్కకు పెట్టి చూసిన మనం ముఖ్యంగా చూసినప్పుడు శివుడు, విష్ణువు, శక్తి పూజ, అలాగే రకరకాల దేవతలు ఉన్నారు. అలాగే వచ్చేసి మళ్ళీ కొత్తగా ఈ మధ్య కాలంలో కొత్త కొత్త దేవతలు కూడా వచ్చారు. తర్వాత గురువులు దేవతలుగా కూడా వస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏమైపోయిందంటే, మరి బ్రాహ్మణాల్లో ఉన్న కూడా ఒక పెద్ద సందేహం ఏంటి అంటే, ఉదాహరణ మా కుటుంబంలో చెప్తే మన స్మార్తులం కాబట్టి విష్ణువుని పూజ చేయొద్దు, మనం శివుణ్ణే పూజ చేయాలి అంటారు. కానీ స్మార్తం అంటేనే శివకేశవులను సమానంగా చూస్తారు అని ఒకటి చెప్తారు. వైష్ణవులు పూర్తిగా విష్ణు మీద ఆధారపడతారు, శైవులు శివుడి మీద ఆధారపడతారు, శాక్తేయులు శక్తి మీద ఆధారపడతారు. కానీ స్మార్తంలోకి వచ్చేసరికి శివుని పూజ చేయాలన్నా, విష్ణువు చేయాలన్నా అంటే మరి అర్థం కాని పరిస్థితి. మరి వాళ్ళు తెలిసి చెప్తున్నా, తెలియట్లేదు. కానీ లేదు స్మార్తులందరూ కూడా శివుడిని పూజ చేయాలని కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు మరి శివారాధన మంచిదా, విష్ణు ఆరాధన మంచిదా, లేదు శక్తి ఆరాధన మంచిదా, ఎవరిని పూజ చేస్తే, ఎవరిని ఆరాధిస్తే, ఎవరిని ఉపాసన చేస్తే మనకి ఈ జీవితం గడిచిపోతుంది? ఎందుకంటే దానిలో కాన్సన్ట్రేషను, ఫోకస్ ఉండటం లేదు. ఎందుకంటే మనిషి అన్న తర్వాత కష్టాలు, సుఖాలన్నీ ఉంటాయి. సో కష్టం వచ్చినప్పుడు ఈ దేవుడికి ఆరాధించడం వల్ల అయ్యో ఇది నెరవేరటం లేదు కాబట్టి మళ్ళీ ఒక దేవుడు షిఫ్ట్ కావడం, మళ్ళీ ఒక చోట కావట్లేదు మళ్ళీ దేవుడు షిఫ్ట్ కావటం. అదే వేరే చోట కొన్ని మతాలను చూసినప్పుడు, లేదా మన దానిలో కూడా చూసినప్పుడు వైష్ణవులు విష్ణువుని మాత్రమే ఆరాధిస్తారు, శైవులు శివుని మాత్రమే ఆరాధిస్తారు. అంటే వాళ్ళకి ఇంకొక ఆలోచన కూడా రాదు. మన దగ్గరికి ఒక స్మార్థంలోకి వచ్చేసరికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఏంటంటే శివుడు సమానమే, విష్ణువు సమానమే, సరికి మరి శివుని చేయాలన్నా విష్ణువు చేయాలన్నా? రెండు రకాల దేవతలు లేదా అనేక రకాల దేవతలను పెట్టుకొని ఆరాధన చేస్తున్నప్పుడు ఏకాగ్రత అనేది ఉండదు. ఎందుకంటే మనిషి సహజ గుణమే సందేహం. కాబట్టి ఏమైపోయిందంటే, అరే ఎవరిని చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఆధ్యాత్మికంగా ఓకే మోక్షం సాధన కోసమో లేకపోతే ఇవేవి వదిలిపెట్టి ఆరాధన చేసి దైవతత్వాన్ని తెలుసుకునే అంత స్థాయి మామూలు మనిషికి అయితే ఉండదు. సో దయచేసి మీరు నా సందేహానికి ఆన్సర్ ఇస్తారని నేను భావిస్తున్నాను. సో ఏ దేవత ఉపాసన ఈ జీవితానికి పరమార్థాన్ని కలిగిస్తుంది, ఏ విధంగా ఏ దేవుణ్ణి సెలెక్ట్ చేసుకోవాలి? సో హరికృష్ణ పి ఆయన అడిగిన ప్రశ్న విన్నారు కదండి. ఆయన పేరు చెప్పుకోలేదు, కానీ పైన అక్కడ వీడియోలో పైన హరికృష్ణ పి అని ఉంది. సో దాన్ని బట్టి ఆయన పేరు హరికృష్ణ పి అని అర్థం చేసుకుందాం. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, శివుడు, విష్ణువు, శక్తి ఇలాంటి రకరకాల ఉపాసనలు ఉన్నాయి కదా. సో మనం ఎవరిని చేయాలి? ఇప్పుడు మనం స్మార్తులమైతే ఎట్లా చేయాలి, వైష్ణవులమైతే చేయాలి, శైవులమైతే ఎట్లా చేయాలి, ఇలా రకరకాల సందేహాలు ఆయనకున్నాయి. ఆయనకి ఎంత సందేహం వచ్చిందంటే, బ్రాహ్మణులకు కూడా చాలా సందేహాలు ఉన్నాయని. సో ఈ విధంగా ఉంటే మనం ఎలా చేయాలి, ఎవరిని చేయాలి, ఇది అంటే ఉపాసన, ఇది ప్రశ్న అన్నమాట. సో దీనికి సమాధానము మనకి జటిలం కానీ సులభమే. జటిలం ఎందుకు అవుతుందంటే, మనం అంగీకరించకపోవడం వలన జటిలం అవుతుంది. సో అది సులభం ఎందుకు అవుతుందంటే, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే. ఇప్పుడు మనకి శివపురాణము, విష్ణు పురాణము, బ్రహ్మ పురాణము ఇలాంటి కొన్ని చాలా ఉన్నాయి. దానిలో శివపురాణంలో శివుడి గురించి గొప్పగా చెప్తారు, విష్ణు పురాణంలో విష్ణుడి గురించి బాగా చెప్తారు, గొప్పగా చెప్తారు. అలానే మనకి శక్తి గురించి కూడా కొన్ని మనకి పురాణాలు ఉన్నాయి. సో వాటిల్లో ఆ శక్తి గురించి విపరీతంగా చెప్తారు. ఇలా రకరకాల ఉపాసనలు, పూజలు, విధానాలు అన్నీ కూడా వాళ్ళు నిర్మించుకున్నారు. సో అది కరెక్టా తప్ప అన్నది మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈ పదాలు శివ, విష్ణువు, శక్తి ఇవన్నీ కూడా మనకి వేదం నుంచి వచ్చినాయి. వేదంలోని పదాలు ఇవన్నీ. సో మీరు ఏది సరస్వతి, లక్ష్మి ఈ పదాలు ఏవి తీసుకున్నా కానీ వేదంలోనే ఉన్నాయి. బ్రహ్మ వేదమే. సో అందరూ వేదం నుంచి పదాలని
తీసుకొని వాళ్ళ కథలు వాళ్ళు అల్లేసుకున్నారు. సో విష్ణువు గురించి పూజించేప్పుడు మీరు వైష్ణవులు విష్ణుని ఒక్కడనే పూజిస్తున్నారు అంటున్నారు. వైష్ణవులు విష్ణువుని ఒక్కడనే కాకుండా నరసింహస్వామిని, ఆ తర్వాత రాముణ్ణి, కృష్ణుణ్ణి ఇలా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు, ఉపాసిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా విష్ణువే కదండి అవతారం. అవన్నీ విష్ణువు అయినప్పుడు వాళ్ళు నరసింహ అవతారాన్ని పూజించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి అహోబిలము అని ఉంది, అక్కడ నరసింహస్వామి యొక్క రూపం ఉంటుంది. అలా పెట్టుకున్నారు వాళ్ళు. సో అలా మీరు విష్ణు ఆలయాలు, సత్యనారాయణ స్వామి ఆలయం ఉంటుంది అన్నవరం. అలా మీకు ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తే వెంకటేశ్వర స్వామి. సో ఇవన్నీ కూడా విష్ణు అవతారాలే అనుకున్నా కానీ ఈ అవతారాలని వాళ్ళు విడివిడిగా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. సో విష్ణువు యొక్క రూపాలే ఇవన్నీ. సో అని వాళ్ళ యొక్క నమ్మకం. సో ఆ నమ్మకంతో వాళ్ళు నరసింహస్వామిని, సింహాద్రి మనకి ఉంది కదా, దానికి అక్కడ అక్కడ తర్వాత ఇప్పుడు తిరుపతిలో వెంకన్న. సో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క దేవుణ్ణి, ఒక్కొక్క రూపాన్ని వాళ్ళు విష్ణువునే ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నారా, వాళ్ళు ఒక్కొక్కరిని ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నారా? నరసింహస్వామిని ప్రార్థించే వాళ్ళు మరి విష్ణు రూపం, ఆయన విష్ణు అవతారమే కదా, మరి డైరెక్ట్గా విష్ణువునే ప్రార్థించవచ్చు కదా అనేది ప్రశ్న అనమాట. సో దెర్ఫోర్ వైష్ణవులు కూడా అనేక రూపాలని ప్రార్థిస్తున్నారు. కాబట్టి స్మార్తులు కూడా అనేక రూపాలని ప్రార్థిస్తున్నారు, తప్పేం లేదు కదా. సో వాళ్ళు అంతే, మీరు అంతే, ఎవరైనా అంతే. అలానే శైవులు కూడా అంతే. సో శైవులు కూడా మనకి ఇప్పుడు శివలింగాన్ని వాళ్ళు పూజ చేస్తున్నారు అనుకుందాం కాసేపు. సో వాళ్ళు శ్రీశైలంలో, తర్వాత ఇంకో చోట అన్ని చోట్ల శివలింగాలని వాళ్ళు పూజ చేస్తున్నారు, అవునా కదా. కానీ కొన్ని చోట్ల శివుడి యొక్క విగ్రహం ఉంటుంది, దాన్ని ప్రార్థిస్తుంటారు, నటరాజస్వామిని, ఇలా రకరకాలుగా వాళ్ళు చేస్తుంటారు. సో ఇప్పుడు విశేషం ఏంటంటే ఎవరిని ప్రార్థిస్తున్నారు అన్నది మీకు అర్థం కావాలి. ఇప్పుడు నరసింహస్వామిని ప్రార్థిస్తున్నారంటే అది విష్ణు రూపం కాబట్టి విష్ణువునే డైరెక్ట్గా విష్ణువుకే చెందుతుంది అని వాళ్ళ భావన. మరి నరసింహస్వామి ఎందుకు, విష్ణువుని ప్రార్థించవచ్చు కదా అంటే అదే కుదరదు, మేము ఇట్లా నరసింహస్వామిని మేము ప్రార్థిస్తాం అంటే ఏంటంటే వాళ్ళ దృష్టి ఎంతసేపు నరసింహస్వామి యొక్క గుణగణాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు. విష్ణువు యొక్క అనేక గుణాల్లో ఈ గుణాలని ఇష్టపడుతున్నారు. అలానే వెంకటేశ్వర స్వామి గుణాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారు. అలానే కాకుండా కొంత ఆశ కూడా ఉంటుంది. తిరుపతికి వెళ్ళి మనం మొక్కుకున్నామంటే కనుక తిరుపతి వెంకన్న మన మొక్కులు తీరుస్తాడు, అప్పుడు మనం అనుకున్నది ఏమైతే చెప్పామో అది చేద్దాం. ఇప్పుడు ఒకడు అనుకుంటాడు బిజినెస్లో 10 కోట్లు వస్తే బాగుంటుంది, నేను తప్పకుండా నీకు వచ్చి 1 కోటి రూపాయలు నేను ఇస్తాను అనుకుంటాడు. అతను ఫలించింది అనుకోండి, ఆ 1 కోటి రూపాయలు తెచ్చి వెంకన్న ఒక హుండీలో వేసేస్తాడు. సో అది ఒక మొక్కు అంటారు. అలా ఒక సిస్టమ్ పెట్టారు. సో దాంతో ఏమైందంటే ఎవరికి నమ్మకాల కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తిరుపతి వెంకన్న చేసింది మన నరసింహస్వామి చేయలేడా, అహోబిల నరసింహస్వామి చేయలేడా, సింహాద్రి అప్పన్న చేయలేడా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అన్నప్పుడు వాళ్ళు చేయగలుగుతారు, మరి తిరుపతికి ఎందుకు అంత డిమాండ్? ఇది విశేషం అన్నమాట. సో ఇప్పుడు దీనిలో చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. సో మీరు వీళ్ళలో మీరు అడిగారు అనుకోండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీరు ప్రార్థిస్తున్నారు, మరి విష్ణువుని ప్రార్థించారా అంటే ఆయనేనయ్యా విష్ణువు అంటారు. మరి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి నరసింహస్వామిని అడిగితే కనుక ఆయనేనయ్యా విష్ణువు అంటారు. అప్పుడు వీళ్ళిద్దరిని కూర్చోబడి అడిగితే ఏమంటారు, ఇద్దరూ విష్ణు అవతారమే అని అంటారు. కాబట్టి ఇదంతా మీరు ఆలోచిస్తే బాగా, ఇది కాస్త డీప్గా ఇలా ఆలోచించండి. ఆలోచిస్తే కనుక శివుడైనా విష్ణువైనా ఎవరైనా సరే ఆ పరమాత్ముడి యొక్క రూపమే అని అనుకుంటే మీకు బాధలు ఉండవు. కానీ వాళ్ళందరూ పరమాత్మ రూపం కాదు, పరమాత్మ వేరు అని అనుకుంటే అప్పుడు ఆ పరమాత్మనే ఉపాసించాలి. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయనే ఈ ధర్మాలన్నీ పెట్టాడు. ప్రతి పదార్థంలోనూ అణువున ఆయన ఉన్నాడు. అంతేకాకుండా త్రికాలాల్లో కూడా ఆయన ఉన్నాడు. ఎస్, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన మూడింటికి పైన ఉంటాడు ఆయన. సో దేర్ ఫోర్ ఆయనని మనము ఉపాసించాలి. ఉపాసనకి యోగ్యమైన వాడు ఒక్కడే. ఎవరైతే మనకి మోక్షం ఇవ్వగలుగుతాడో ఆయన్నే ఉపాసించాలి. ప్రార్థన ఎన్ని దేవతలకు చేసినా పర్వాలేదు, ఎందుకంటే అది ఆయన గుణాలు కాబట్టి. ఎలా అయితే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానో, వెంకటేశ్వర స్వామి
నరసింహస్వామి ఇవన్నీ విష్ణు రూపాలని వాళ్ళు ఎలా అయితే అనుకుని వాళ్ళు ప్రార్థిస్తున్నారో మీరు అట్లా పరమాత్మని ఏ రూపంలో అన్నా ప్రార్థించుకోవచ్చు. కానీ రూపం లేని పరమాత్మని రూపం కల్పించుకోవడం అంటే మనం భ్రమకు లోనవుతాం అనమాట. సో భ్రమకు లోనైనప్పుడు మనం కాస్త కష్టపడతాం. కానీ పరమాత్మకు అలాంటివి ఉండవు. మీరు ప్రార్థించారు అంటే మీ కోరిక ఏంటి అన్నది ఆయన తీరుస్తాడు. అది డెఫినెట్. అది ఎందుకు తీరుస్తాడు మరి? నేను నరసింహస్వామి అవతారంలో ఉన్నప్పుడు ఆ రూపం చూసి నేను ప్రార్థించినా ఇస్తాడా అంటే, మీరు ఏమి కోరుకుంటున్నారో అది పరమాత్ముడికే చెందుతుందని చెప్పాను ఇందాక. నరసింహస్వామి అయినా, వెంకటేశ్వర స్వామి అయినా సరే, సత్యనారాయణ స్వామి అయినా సరే, ఎవరైనా సరే విష్ణువుకే చెందుతుందని వాళ్ళంతా ఎలా భావిస్తారో, మీరు ఏ రూపాన్ని ప్రార్థించినా అది మటుకు పరమాత్మకే చెందుతుంది. కానీ రూపంలోనే పరమాత్ముడు ఉంటాడు, ఆ రూపంలో ఉంటాడు అనుకోవడం మటుకు భ్రమ. అది భ్రమ. అది భ్రమని తొలగించుకోండి. పరమాత్మ అన్ని ఎడలా ఉన్నాడు. ఎస్. ఎన్ని ఎన్ని ఉన్నాయంటే ఆయనకి నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం అని చెప్పి మంత్రంలో స్పష్టంగా చెప్పాడు. అంటే అన్ని రూపాలు ప్రపంచంలో అన్నిట్లోనూ నిండి ఉన్నాడు. కాబట్టి ఆ రూపాన్ని మీరు గ్రహించాలి అంటే మన వల్ల కాదు. కాబట్టి మనం ధ్యానం చేస్తే కానీ లోపల మనకు కనిపిస్తాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క రూపం అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ రూపం అర్థం కావాలంటే వేదమంత్రాలు అన్నింటినీ చదువుతూ ఉంటే కానీ అర్థం కాదు మనకు ఆ రూపం. కాబట్టి మీరు ఏ రూపాన్ని ప్రార్థిస్తున్నారు అన్నది మన సమస్య కాదు. కానీ ఏం ప్రార్థిస్తున్నారు అన్నదే సమస్య. ఏం ప్రార్థిస్తారు? వేద మంత్రాలతో ప్రార్థిస్తే కనుక మీకు ఆ పరమాత్మకు చెందుతుంది. మిగతాది ఏమైనా సరే అది మాటల రూపంలో ఉంటే కనుక, ఆ మాటలు భ్రమ లేకుండా ఉంటే కనుక, ఆ భ్రమలేని మాటలు వేదంతో కనుక పోలి ఉంటే, వేదంలో చెప్పినట్టుగా ఉంటే తప్పకుండా పరమాత్మ మీ ప్రార్థన వింటాడు. అసలు ఏ ప్రార్థన చేయకుండా, అంటే ఏ మంత్రాలు చదవకపోయినా ఏం లేకపోయినా మీరు నిజాయితీగా వేదం చెప్పినట్టుగా మీరు మసలుకుంటూ ఉంటే కనుక మీ మనసులో కోరిక ఆటోమేటిక్గా పరమాత్మ తీరుస్తాడు. మరి అంటే ప్రార్థించటం ఎందుకు? ఎస్, ఇది ఒకటి గొప్ప విషయం అన్నమాట. ఒక మనిషి నిజాయితీగా ఉన్నాడు, ధర్మమే పాటిస్తున్నాడు అంటే అది వేద ధర్మమే అయి ఉండాలి. వేద ధర్మం అయి ఉండి నిజాయితీగా ఉంటూ తన పని చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి, అతనికి పరమాత్మ కరుణ ఉంటుంది. ఎందుకంటే వేదంలో చెప్పింది చేస్తున్నాడు. సో ఎలా చేస్తున్నాడు మరి? వేదం చదవకుండా ఎట్లా చేస్తున్నాడు అంటే అందరం మనం పాటిస్తూ వాటిలో అతను కూడా ఉంటాడు. అతను ఏది కరెక్ట్ అని గ్రహించుకుంటాడంటే ధర్మం ఏదో అది గ్రహించుకుంటున్నాడు. అతను గ్రహించుకొని అది పాటిస్తున్నాడు. సో అది దేర్ఫోర్ అతని మనసు నిర్మలం అన్నమాట. ఆ నిర్మలమైన మనసుకే ధర్మం అర్థం అవుతుంది, లేదా అర్థం కాదు. సో అతను ఏ మాట అన్నా కానీ సత్యం అయిపోతుంది. ఎందుకంటే అది పరమాత్ముడు ఇచ్చిన వరం. ధర్మాన్ని పాటిస్తున్నవాడు ఏ మాట అంటే సత్యమై కూర్చుంటు. ఏం చేద్దాం? తమాషా అది. సో అది. సో ఇలా మనకేంటంటే ఒక పర్టికులర్ కావాలి, ఇది కావాలి, అది కావాలన్నప్పుడు ఆ గుణానికి తగ్గట్టుగా ప్రార్థించాలి. ఇందాక ఆ చిన్నమ్మ అడిగింది చక్కగా ఏమనంటే, నేను ఇట్లా మేధస్సుతో నేను ఇట్లా బాగా చదువుకోవాలి, తర్వాత బాగా సంపాదించాలంటే ఆ మంత్రాలు చెప్పాను. సో మేధ కోసం చేసే మంత్రం అది. సో అలా ధనం కోసం చేసే మంత్రం దాని తర్వాత ఉన్న మంత్రం. అలా మనం ఒక మాట ఏమవుతుందంటే ఆరోగ్యం కోసం చేస్తాం, ఒక మాట బంధుత్వం కోసం చేస్తాం, ఒక మాట పెళ్లి కావాలని చేస్తాం, ఒక మాట ఉద్యోగం కావాలని చేస్తాం. ఇలా రకరకాలవి మన యొక్క కోరికల్ని ఆ వేదంలోని ఒక్కొక్క మంత్రం తీసుకొని మనం అది జపం చేస్తూ ఆ పని మీద మనం వెళ్ళిపోతే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో దేర్ ఫోర్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, ఎవడు గొప్ప కాదు, ఇవన్నీ వేరు. నేను ఒక వీడియో చేశాను, శివతత్వం విష్ణుతత్వం అని చెప్పి వీడియో చేశాను. మీరు వెతికితే దొరుకుతుంది. సృష్టి జరిగేటప్పుడు శివతత్వం విష్ణుతత్వంలో ఒకటి ఎక్కువ అవుతుంది. అయినప్పుడు ధన్మని సృష్టి జరుగుతుంది, లేకపోతే జరగదు. విష్ణువు స్పేస్, శివుడు టైం. సో ఈ రెండు స్పేస్ అండ్ టైం ఎంటాంగిల్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇది వీటిలో ఎవరు గొప్ప అని ఉండదు. ఏది ఎక్కువ అయితే కనుక ఆ ప్రకారం మనకి సృష్టి జరుగుతుంది. సో అలా సృష్టి జరిగినప్పుడు బ్రహ్మ సృష్టి చేశాడు అంటాం. సో అలా మనము త్రిమూర్తుల్ని మనం పెట్టేసుకొని మనం ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇది ఒక గొప్ప విశేషం. ఏదో రకంగా ప్రార్థిస్తున్నారు కదా అని వదిలేస్తారన్నమాట. సో మానవ రచితాలు కాకుండా వేద మంత్రాలను తీసుకుంటే భ్రమ లేకుండా ఉంటాయి. కాబట్టి తొందరగా నెరవేరుతుంది ఏ కోరికన్నా సరే. కాబట్టి మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారు, ఏం ప్రార్థిస్తున్నారు అనే అవసరమే లేదు. ఒక వేద మంత్రం చూపిస్తాను మీకు, అది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ మంత్రము ఋగ్వేదం 1:164-46. ఇది కామన్గా అందరూ చెప్తుంటారు అనమాట. ఇది ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం అహోరథో దివ్య
స సుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుదా వదంతి అగ్నిం యమం మాతరిస్వాన్ ఆహుః. ఇది మాతరిస్వానం ఆహుః ఇదన్నమాట. సో ఇంద్రుడు, ఇంద్రుణ్ణి, మిత్రుణ్ణి, వరుణం వరుణుణ్ణి, అగ్నిని ఆహుః ఆహ్వానిస్తున్నాను. దివ్య ససుపర్ణో గరుత్మాన్. సో ఆహుహు అంటే ఆయన్ని సంబోధిస్తున్నాను అని చెప్పడం అనమాట. ఆయన్ని పిలుస్తున్నాను, ఈ రూపాల్లో ఆయన పిలుస్తున్నాను అని చెప్పడం అనమాట. స సుపర్ణో గరుత్మాన్, పెద్ద దేహం కలిగిన వాడు. అంటే ఈ సృష్టి అంతా ఆయన దేహం అనుకుంటే ఆ రూపం కలిగిన సుపర్ణో అటువంటి గరుత్మాన్ని పిలుస్తున్నాను. ఏకం సత్ విప్రా, ఏకం ఒకటే సత్యాన్ని, విప్రాహ అంటే బాగా నేర్చుకున్న పండితులు అన్నమాట, బ్రాహ్మణులు అంటారు. ఏకం సద్ విప్రా బహుధా వదంతి, అనేక రూపాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. అగ్నిం యమం మాతరిస్వానం ఆహు, ఇలా చెప్పుకొస్తారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పరమాత్ముడికి అనేక రూపాల గుణాలు ఉంటాయన్నమాట. ఆ గుణాలన్నింటినీ వాళ్ళు ఆహ్వానిస్తూ ఆ పరమాత్మనే ఆహ్వానిస్తున్నారు. సో ఆ రూపాల్లో నేను ప్రార్థిస్తా అని చెప్తున్నారు. అలా విప్రులు అనేక రూపాలని సృష్టించుకున్నారు. ఇక్కడ ఇంకో మంత్రం, ఇది యజుర్వేదం 36:9, ఇది ఋగ్వేదంలో కూడా ఉంది. ఓం శన్నో మిత్ర శం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ. ఇక్కడ చూడండి, శన్నో మిత్ర, శుభం మాకు శుభము చేయుగాక. ఎవరు? మిత్రుడు. శం వరుణ, వరుణుడు కూడా. అలానే మాకు భవత్వర్యమా. సో ఇవన్నీ కూడా మనకి చెప్పుకుంటూ ఇక్కడ మిత్రుడు, వరుణుడు, తర్వాత బృహస్పతి, ఇంద్రుడు, విష్ణువు, ఉరుక్రమ, ఇలా ఒక్కొక్క పేరుని తలుచుకుంటూ వీళ్ళందరూ అంటే ఈ రూపాల్లో మేమేవైతే ప్రార్థిస్తున్నామో వాళ్ళు మాకు శుభం చేయగాక. మిత్రాదయో లింగోక్తాహ. సో ఇది దేవత. సో వాళ్ళని మనం పిలుస్తున్నాం, మిత్రాదయో అంటే మిత్రుడు మొదలైన వాళ్ళు, లింగోక్తాహ మనం చిహ్నాల్లో మనం చెప్తున్నామో ఇక్కడ వాళ్ళందరినీ అని అర్థం అన్నమాట. ఇలా మనకి వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయి. దేవుడు ఒక్కడే అని చెప్పడం ఒకటి, ప్లస్ అనేక గుణాలు ఉన్నాయి. ఆ గుణాలని మీరు ఆహ్వానించి ప్రార్థించుకోండి అని చెప్పి వేదమే చెప్తాం. సో ఆ విధంగా మీరు ఏ రూపం తీసుకున్నా మీకు ఇది నెరవేరదు అని ఉండదు అనమాట. ఇప్పుడు విష్ణువుని ప్రార్థిస్తున్న వాళ్ళు అనేక మంది పేద బ్రాహ్మణులు గుళ్ళలో చేసుకుంటున్న వాళ్ళు, పూట గడవడమే కష్టంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అలానే అడుక్కుంటున్న బ్రాహ్మణులు ఉన్నారు, విష్ణువునే ప్రార్థిస్తుంటారు. అలానే శివుని ప్రార్థిస్తున్న వాళ్ళు అడుక్కుంటునే వాళ్ళు ఉన్నారు, రిచ్ పర్సన్స్ ఉన్నారు. విష్ణుని ప్రార్థిస్తున్న వాళ్ళు రిచ్ ఉన్నారు, అడుక్కునేవాళ్ళు ఉన్నారు. అనేక రకమైన బాధలు పడుతున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన పూజారిగా ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరేదో ఈ మధ్య యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటుంది ఆయన పేరేదో. సో ఆయన మరి అక్కడ ప్రధాన పూజారి విష్ణువుని తలుచుకుని ఆయన పరమ భక్తుడు, పరమ అది అయినప్పుడు ఆయన్ని అవమానించే అంత శక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? అయినా అవమానించారు పాపం. సో అది వాళ్ళ కర్మల్లో వచ్చేస్తుంది అనమాట. సో మన కర్మల్లో మనం పడుతూ ఉంటాం. అలానే ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటాం, మళ్ళీ పోగొట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ సంపాదించుకుంటూ ఉంటాం. ఇది మన పని. సో అది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో మీరు ప్రార్థన చేసేటప్పుడు సిన్సియర్గా నాకు ఇది కావాలి, పర్టికులర్ ఇది కావాలి అనేది తీసుకొని అది నెరవేరిందా లేదో చూసుకోండి. ప్రార్థిస్తూ దాని మీద దృష్టి పెట్టి చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పాన్ డబ్బా పెట్టుకుంటాడు ఒక అతను. పాన్ డబ్బా పెట్టుకున్నప్పుడు, బాబు శంకర నాకు ఈ పాన్ డబ్బా మంచి ధనాన్ని వచ్చేటట్టు చేయడం అంటే, మంచి ధనం అంటే ఏంటో అర్థం కావాలి, క్లియర్గా క్లారిటీగా ఉండాలి. మంచిదనం అంటే నా నెలకి 50,000 మించి డబ్బు కావాలి, అలా లాభాలు రావాలి అని కోరుకునేటట్టయితే కనుక ఆ విధమైన పాన్ డబ్బా పెట్టు. ఎందుకంటే ఇప్పుడు పాన్ అమ్మితే 5 రూపాయలు 10 రూపాయలు అమ్ముతాడు అనుకుందాం. ఎన్ని పాన్లు కట్టగలిగే రోజుల్లో? అట్లా ఎన్ని కడితే ఎంత డబ్బు వస్తుంది అంచనా వేసుకొని, నెలకి ఎంత వస్తుంది అంచనా వేసుకుంటే ఇది సరిపోతుందా లేదా తెలుస్తుంది. సో ఇలా మనము మనకంటూ ఒక అర్థమైన రీతిగా ఉండాలి.
అర్థం కాని రీతిలో ధనం అడగకూడదు, అర్థం కాని రీతిలో భోగాలు అడగకూడదు. అడగకూడదు. సో అడిగేటప్పుడు నా శక్తి ఏంటి, నేను ఏం ఆలోచిస్తా, అలా ఎలా పని చేయాలి, ఆ పని చేసేందుకు నేను పూనుకున్నప్పుడు అది అడగాలి. సో అలా అడిగితేనే మీకు లాభాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరిని ప్రార్థించినా సమస్య ఉండదు. ఇదంతా ఒక గురువుల నుంచి వస్తూ ఉంటుంది. ఒకళ్ళు విష్ణుని ప్రార్థించారు, ఒకళ్ళు శివుని ప్రార్థించారు, ఒక శక్తిని ప్రార్థించారు, కాళికాదేవిని ప్రార్థించారు, ఒకళ్ళు ఇంకొకళ్ళని ఇంకా మాట్లాడితే మన గ్రామాల్లోకి వెళ్తే గ్రామ దేవతలు ఉంటారు, వాళ్ళకు కూడా అంతే. సో ఎవరిని చేస్తామని కాదు, మన మనసు ధర్మం వైపు ఉందా లేదా, ధర్మం వైపు ఉండి నిజాయితీగా ఉండి మనం సంపాదించుకో. మరి కొంతమంది అన్యాయంగా కూడా బ్రహ్మాండంగా అన్యాయాలు చేసి సంపాదించేస్తున్నారు కదంటే, అవునండి సంపాదించేస్తారు డెఫినెట్గా. కానీ అలానే వాడు చచ్చిపోతాడు, ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాడు. ఆ ధనవంతి ఏం చేసుకుంటాడు, ఆ ధనవంతి ఎవరికో చెందుతుంది మళ్ళీ. కాబట్టి మనిషికి తెలియట్లేదు. ఇక్కడ అమెరికాలో ఉన్నారండి, ఓ ఓ బూ ఎప్పుడో 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం వస్తారు, వచ్చి బాగా 2-3 మిలియన్ సంపాదిస్తారు. సంపాదించి హ్యాపీగా ఉంటారు. 2-3 ఏంటి, ఎక్కువ 10-20 కూడా సంపాదించిన ఉన్నారు. సో హ్యాపీగా ఉంటారు. కానీ సంపాదన మటు మళ్ళీ వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు. అదొక పిచ్చి. సంపాదించిన దాంతో సుఖపడదామనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఇండియాలో 10 ఇల్లు కొన్నామా, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. ఊర్లో దిగాం మనం. ఊర్లో దిగినప్పుడు అందరూ వచ్చి మీరు ఎన్ని ఇల్లు కట్టారు సార్, అమెరికాలో ఏం సంపాదించారు సార్, 2-3 గోల్డ్ చైన్లు ఇవి వేసుకొని గోల్డ్ అంతా పెట్టుకొని జర మాట్లాడుతుంటే ఆ ఫీల్ అనమాట, ఆ ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ వచ్చే వాళ్ళని మనం ఏం చేయలేం. వాడంతే సంపాదిస్తూ ఉంటాడు అనమాట. అన్యాయంగా సంపాదిస్తాడు, అక్రమంగా సంపాదిస్తాడు, మామూలుగా ఎట్లన్నా కాదు. ఆ ఫీల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సమ్ పర్సన్స్. ఆ ఫీల్ లేని బతకలేడు. బతకలేడు. అమ్మో, పక్కనోడు టయోటా కారు కొన్నాడు, నేను కొనాలి. పక్కనోడు టెస్లా కొన్నాడు, నేను కొనాలి. ఇది ఇండియన్ కమ్యూనిటీలో భయంకరంగా ఉంటుంది. అమెరికాలో మీరు తట్టుకోలేరు అది. ఒక కమ్యూనిటీలో ఇండియన్ ఫ్యామిలీస్ అన్నీ ఉన్నాయనుకోండి, ఒక్క టెస్లా కొన్నాడంటే పక్కనోడు కొని తీరాలి. లేకపోతే వాడి పెళ్ళామో వాడి మొగుడో చావు కొట్టి వాడిని చెవులు మూసి, కొంటావా సస్తావా, కొనాలి. పక్కనోళ్ళు కొన్నారు ఏంది, పక్కనోళ్ళు టెస్లా కొని ఏం చేస్తారంటే అదే చూపించుకుంది కన్నా ఇంట్లో వ్రతం చేస్తారు. అస్సలు కామెడీ, ఎంత కామెడీ నడుస్తుంటుందంటే ఇక్కడ ఈ షోలు తట్టుకోలేము మనం. ఎందుకంటే వాళ్ళకి ఆ అజ్ఞానంలోనే ఉంటారు. ఏ కార్ వేసుకెళ్ళినా బాగానే పనిచేస్తుంది. అదొక స్టేటస్ సింబల్. మేము 70,000 పెట్టుకున్నాం, 1,00,000 పెట్టుకున్నాం, 1,50,000 పెట్టుకున్నాం. దీనిలో ఏం ఫెసిలిటీస్ అండి. నేను సినిమా థియేటర్లో అయిపోయే సమయాన్ని ఇట్లా క్లిక్ నొక్కితే అది దానంతటా డ్రైవ్ చేసుకొని కరెక్ట్గా థియేటర్ మీదకి వచ్చి నా ముందు ఆగుతుంది. నేను వెళ్ళి ఎక్కువ కూర్చుంటా, మళ్ళీ నన్ను తీసుకెళ్తాను. అదొక ఫీల్. నువ్వు ఆ కారు వెతుక్కో, ఎక్కడుందో పార్కింగ్ లాట్లో వెతుకుపో, గేర్లు మార్చుకుంటూ రా, మేము ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. మీకు ఈ ఫీలింగ్ని ఎవ్వడూ చేయలేడు. దానికోసం వాళ్ళు ఎంత కష్టపడతారంటే గొడ్డు చాకరీ చేసేస్తూ ఉంటారు, చేసి సంపాదిస్తుంటారు. ఆ ఫీల్ రావాలి మాకు అంతే. పక్కనోడు నా గురించి ఏమనుకో అంతే తప్పితే నేనేమవ్వాలని ఎప్పుడు అనుకోడు అక్కడ. అమెరికాలో ఇది ఒక తమాషను. ఇండియాలో రావదా, ఇండియాలో కూడా అంతే. కానీ అమెరికాలో ఏమవుతుందంటే మనం క్లోజ్ క్లస్టర్స్లో ఉంటాం, ఇండియన్ ఫ్యామిలీస్ అన్నీ ఒక చోట ఉంటుంటాయి. సో అది విపరీతం. మనకి అమెరికన్స్తో కాంపిటీషన్ ఉండదు, మెక్సికన్స్తో ఉండదు, ఇంకెవ్వరితో ఉండదు. ఇండియన్స్తో కాంపిటీషన్, భయంకరమైన కాంపిటీషన్, కుళ్ళు కాంపిటీషన్. ఇంట్లో కొత్త సోఫా సెట్ వచ్చిందా, ఓకే, నెక్స్ట్ డే మా ఇంట్లో ఉండాలి, లేకపోతే ఎట్లా బతకాలి మేము, ఇది గొడవ అనమాట ఇక్కడ. సో అలా వద్దండి. ప్రార్థన నిశ్చలంగా చేయండి, ఉపాసన చేయండి, పరమాత్మ మోక్షాన్ని సంపాదించండి. మోక్షం అంటే ఏంటంటే మనం అనుకున్న తడవగా ఏ కార్యం అనుకుంటే ఆ కార్యం అట్లా నెరవేరిపోతుంది. సో అంత ఆనందం ఇంకా ప్రపంచం ఇంకెక్కడ ఉండదు. సో దేర్ఫోర్ దానికోసం మనం ప్రయత్నం చేయాలి, దాంతో జీవించాలి. అదే ఆనందం, నిజమైన ఆనందం పొందాలి. ఫాల్తూ ఆనందాలకు వెళ్ళొద్దు మీరు, ఓకేనా. సో ఎవరిని ప్రార్థించినా ఒకటి ఫైనల్గా, కానీ వేద మంత్రం బ్రహ్మ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ మంత్ర సహాయంతో ప్రార్థించాలి. ఉంటానండి. ఓం